ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్యలో వార్ జరిగింది అని అంటే అది ఆ 2 దేశాలకు మాత్రమే పరిమితం కాదు. వరల్డ్ మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా అనుకుంటున్నారా? అదే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్‌గా ఆయిల్ ప్రైజెస్ మొత్తం పెరుగుతాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగినాయంటే వరల్డ్ మొత్తంలో ఉన్న అన్ని కంట్రీస్‌లో పెట్రోల్ మరియు డీజిల్ రేట్స్ ఆకాశాన్ని అంటుతాయి. అదేవిధంగా మన డైలీ లైఫ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ట్రాన్స్‌పోర్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్‌పోర్ట్ పెరుగుతున్నాయని అనుకుంటే మన డైలీ లైఫ్‌లో యూజ్ చేసుకునే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా కాస్ట్‌లీ అయిపోతాయి. మనం డైలీ కొనుక్కొని తినే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆన్‌లైన్ ఆర్డర్స్, కొరియర్ పార్సెల్స్, ఆఖరికి ఫ్లైట్ టికెట్స్ కూడా పెరుగుతాయి. సో, ఇదంతా జరిగింది అనంటే పెద్ద పెద్ద పవర్‌ఫుల్ కంట్రీస్ కూడా దీంట్లో ఇండైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యాయంటే ఖచ్చితంగా వరల్డ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఎకానమీ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇన్‌ఫ్లేషన్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇండియాకి అసలు ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుందో ఎగ్జాక్ట్‌గా తెలుసుకోవాలని అనుకుంటే అది సింపుల్ లాంగ్వేజ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కూడా చూసేయండి.